వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్, రేవంత్ సర్కార్కు ఇది మామూలు ధమ్కి కాదు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ధమ్కి. 10 రోజుల డెడ్ లైన్ పెట్టి 1000 కోట్ల బకాయిలను ముందు పెట్టి ఆరోగ్యశ్రీ అసోసియేషన్ రేవంత్ సర్కార్కు అల్టిమేటం ఇచ్చింది. పెండింగ్ బిల్స్ క్లియర్ చేయకుంటే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇక రెండో టాపిక్, తాను మింగ మెతుకోలేదు కానీ మీసాలకు సంపింగ నూనె అన్న చందంగా ఇది తెలంగాణలో ఓ సామెత. ఇది ఇప్పుడున్న రేవంత్ సర్కారుకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే తెలంగాణలో ఒక్క పథకం అమలు చేసింది లేదు, పట్టాలెక్కించింది లేదు, కానీ ఏదో పగలదీసినట్టు బీహార్లో ప్రకటనలు ఇస్తుంది రేవంత్ సర్కార్. తెలంగాణ సొమ్మును బీహార్ ఎన్నికలకు ఇంధనం చేస్తోంది. టాప్ 4లో మూడో టాపిక్, అసమర్థుడు పాలకుడైతే అన్నదాతలకు ఎదురయ్యే అవస్థలు అన్నీ ఇన్ని కావు. రైతును రాజును చేస్తానంటూ రొచ్చు మాట్లాడినటువంటి రేవంత్ రైతాంగం పడుతున్నటువంటి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నాడు. కావాల్సినంత యూరియా ఇవ్వలేకపోతున్నాడు. ఆగమైతున్నటువంటి అన్నదాతలను ఆదుకోలేక చేతులెత్తేస్తున్నాడు. ఇక నాలుగో టాపిక్, కాళేశ్వరం కమిషన్ కారకర అంటూ కారాలు మిరియాలు నూరినటువంటి రేవంత్ సర్కారుకు తెలంగాణ హైకోర్టు గట్టిగానే తలంటింది. సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా కమిషన్ రిపోర్టు ఉందంటూ మందలించింది. 60 పేజీల నివేదికను అన్ని పబ్లిక్ డొమైన్ల నుంచి తొలగించాలని, అలా ఎందుకు బయట పెట్టాల్సి వచ్చిందో 3 వారాలుగా వివరణ ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మొత్తంగా ఈ 4 టాపిక్స్ చూసే ముందు హైలైట్స్ ఒకసారి చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్కు ధమ్కి, ఈ నెలాఖరు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సొమ్ము బీహార్కు ఇంధనం, రేవంత్ సర్కారు దుర్వినియోగ పర్వం. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. అసమర్థుడి పాలనలో అన్నదాతల యాతన, ఎరువుల కరువు తీరేనా. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం నివేదిక బహిర్గతంపై రేవంత్ సర్కార్కు తలంటిన హైకోర్టు. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్కు ధమ్కి, ఈ నెలాఖరు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. తెలంగాణ సొమ్ము బీహార్కు ఇంధనం, రేవంత్ సర్కారు దుర్వినియోగ పర్వం. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. అసమర్థుడి పాలనలో అన్నదాతల యాతన, ఎరువుల కరువు తీరేనా. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం నివేదిక బహిర్గతంపై రేవంత్ సర్కార్కు తలటిన హైకోర్టు.